తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ చేసి శ్రీవారిని అవమానించాలని జగన్ కుట్ర చేశారని విమర్శించారు మంత్రి నిమ్మల రామనాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ప్రసాదంలో కూడా 240 కోట్ల కుంభకోణంకు పాల్పడ్డ వైసీపీకి తిరుమల గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. దేవాలయాలకు, ప్రభుత్వాలకు నెయ్యి సరఫరా చేయకూడదనేది హెరిటేజ్ కంపెనీ నిర్ణయమని తెలిపారు. ప్రసాదంపై వైసీపీ కుట్రకోణం నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకే హెరిటేజ్ పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి గారి యొక్క పేరు గాని, తిరుమల తిరుపతి గురించి గాని మాట్లాడేటువంటి నైతిక అర్హత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గాని, వైఎస్ఆర్సీపీ పార్టీ గాని లేదు అని చెప్తూ ఉన్నా. ఎందుకంటే మీరందరూ కూడా చూసారు, ఏదైతే మొన్న సిబిఐ ఛార్జ్ షీట్ సాక్షాత్తు అత్యంత పవిత్రమైనటువంటి ప్రసాదం లడ్డూలో నెయ్యి అనేదే లేదు, అది రసాయనాల మిశ్రమం అని చెప్పిన తర్వాత కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని ఈవేళ వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడతారని చెప్పి ఈవేళ ప్రశ్నిస్తూ ఉన్నా. సాక్షాత్తు సిబిఐ చెప్పింది ఛార్జ్ షీట్ లో 240 కోట్ల రూపాయలు కుంభకోణం లడ్డూ ప్రసాదంలో జరిగిందని చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని ఈవేళ వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడతాడని చెప్పి అడుగుతున్నా. సాక్షాత్తు నీ బాబాయి సుబ్బారెడ్డి సైతం లడ్డూలో కల్తీ జరిగిందని ఒప్పుకున్న తర్వాత కూడా ఏ ముఖం పెట్టుకుని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు వెంకటేశ్వర స్వామి గురించి? నైతిక అర్హత ఎక్కడుందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా. ఏ రకంగా అయితే ఈవేళ యొక్క నెయ్యి అనేదే లేకుండా రసాయనాల మిశ్రమం తయారైనటువంటి అటువంటి టెండర్లకు సంబంధించి నిబంధనలను అడ్డకోలుగా నిబంధనలు ఎందుకు సడలించారో ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఈవేళ సమాజానికి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారి యొక్క పేరు గాని, తిరుమల తిరుపతి గురించి గాని మాట్లాడే